హాయ్ అండి, మనము ఈరోజు ముల్లంగి పళ్ళెం చేయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డ మూడు తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 5 కట్ చేసుకున్నాను. కొత్తిమీర కట్ చేసుకున్నాను. తెల్లపాయలు దంచుకున్నాను. మళ్ళీ తర్వాత ఈ ముల్లంగి అనేది ఇలా పెద్ద సైజు ఉంటుంది కదా, ఈ 4 వైపులా ఉండేదానికి ఈ పెద్ద సైజులో తురుముకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసేద్దాము. బాండ్లీ పెట్టేశాను, ఆయిల్ వేసేద్దాము. ఆయిల్ వేసాము. ఇప్పుడు ఆయిల్లోకి జీలకర్ర ఆవాలు కలిపినవి కొన్ని వేద్దాం లైట్గా. మళ్ళీ ఆ తర్వాత ఎర్రగడ్డలు వేయకుండా కొంచెమే వేయాలి. మళ్ళీ కరివేపాకు ఎక్కువగా ఉంటుంది. జీలకర్ర ఆవాలు కూడా ఎక్కువ వేయకూడదు, కొన్ని లైట్గా పడాలి. ఇది కొంచెం దూరగా, కొంచెం మీడియం సైజు మగ్గనివ్వాలంటే ఎక్కువ వేయాలి కొంచెం. మళ్ళీ తర్వాత సాల్ట్ వేయాలి, నైస్ ఉప్పు వేయాలి. చూసుకుని వేసుకోండి. మళ్ళీ ఆ తర్వాత లాస్ట్లో మగ్గిన తర్వాత టేస్ట్ చూసి కూడా వేసుకోండి. ఇప్పుడు అంతా కలబెట్టేసాము. మళ్ళీ తర్వాత ఈ కొత్తిమీర వేయాలి. ఇది కలబెట్టేస్తే ఇప్పుడు చిన్న మంట పెట్టేసి మగ్గనిద్దాము. మనము వస్తున్నాయి, మనము వాటర్ వేయకుండా ఇలాగే ఆయిల్లోనే చిన్న మంటతో మగ్గనివ్వాలి. మనం ఇది మగ్గుతుంటే మనము చపాతీలు అన్నీ అయిపోతాయి. చపాతీలు కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చపాతీ పిండి రెడీ చేసేద్దాము. చపాతీలు